శారీరకమైనటువంటి బలాన్ని ఉపయోగించి చేసేటువంటి ఏ పని అయినప్పటికీ కూడా నీలో ఇంకా ఉపేక్షించుకొని, ఇంకా సిలువెత్తుకొని, ఇంకా ద్వేషించని ఒక ఆశావాదం నీలో పనిచేస్తుంది. అంటే ద్వేషించటానికి ఇష్టపడట్లేదు, నువ్వు నీ ప్రాణాన్ని నువ్వు ద్వేషించడానికి ఇష్టపడట్లేదు. అక్కడ చాలా ప్రమాదమైన విషయం రుబాబు చేయటం. కానీ రెండోది, గొడవపడి కొట్లాడుకుని ఎప్పుడైనా మీరు దేనైనా సాధించాలని ప్రయత్నం అంటే నిన్నంటే పడాలా? ఎస్, పడాలి. వాళ్ళు అకారణంగా అంటే నేను మూసుకోవాలా? ఎస్, మూసుకోవాలి. అవతలోడు మాట్లాడుతుంటే అకారణంగా తిరిగి జవాబు చెప్పొద్దటండి. ఎస్, చేతకాని దానిలాగా చేతవరాడిగా మారాలి, అంతే. అంతేగాని తిరిగి నీకు చేతనైందని చూపించడానికి నువ్వు నోరెత్తుకుని వెళ్ళటం కాదు. వాడు అన్నప్పుడు నువ్వు భరించడం ద్వారా వాడు ఆలోచిస్తాడు. నువ్వు కామ్గా ఉండడం ద్వారా వాడు తగ్గుతాడు. నువ్వు ఎప్పుడైతే మౌనం వహిస్తావో, హృదయంలో దేవుని యొక్క సమాధానాన్ని వెతుకుతావో, ఆ పరిశుద్ధ సమాధానం కొరకు ప్రభు తట్టు చూస్తావో, సమాధానకర్త అతని హృదయంలో పనిచేయడానికి అవకాశం ఇస్తాడు. ఆ ఛాన్సే ఇవ్వవే.